ఈరోజు ఈ వీడియోలో కొండాపూర్లో మేము ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏం చేశామో చెప్పాలనుకుంటున్నాను. ఇలాంటి వీడియోల కోసం చాలా వెతికాను, కానీ నాకు దొరకలేదు. యూట్యూబ్లో అన్ని 2 ఇయర్స్ బ్యాక్ ఇట్లా ఉన్నాయి. సో ఐ థింక్ ఇట్ మైట్ హెల్ప్. మేము కొండాపూర్ ఆర్టీఓ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇలా లోపలికి వెళ్ళాము. రాకముందు చాలా డౌట్లు వచ్చాయి. అంటే ఒరిజినల్స్ అన్నీ ఉండాలి, డూప్లికేట్స్కి ఎగ్జాక్ట్ అడ్రస్ కాపీస్ ఉండాలి, ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉండే. బట్ ఇక్కడికి ఆర్టీఓ ఆఫీస్కి వచ్చిన తర్వాత పని అనుకున్నంత ఎక్కువసేపు అసలు పట్టలేదు. సో మేము యాక్చువల్గా చేసింది పని మొత్తం ఎక్కువసేపు పట్టిద్దేమో అనుకున్నాము, కానీ ఒక హాఫ్ అన్ అవర్లోనే మొత్తం పని అయిపోయింది. మేము ఇట్లా ఎంటర్ అవుతుండగానే మా డీలర్ వాళ్ళు ఇచ్చిన నెంబర్ త్రూ కాల్ చేస్తే వాళ్ళు కొంతమంది ఏజెంట్ల డీటెయిల్స్ ఇచ్చారు. వాళ్ళు కాంటాక్ట్ చేసి వాళ్ళకి డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళు పంపించేశారు. నేను వచ్చి ఓన్లీ ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, పాన్ కార్డ్ అయితే మస్ట్ అంటున్నారు. సో ఈ డాక్యుమెంట్స్ తీసుకొని అక్కడికి వెళ్ళాను. నేను ఇలా చాలామంది అప్పటికే కార్ పార్క్ చేసుకొని ఉన్నారు. మా వెహికల్ కూడా స్లోగా తీసుకెళ్ళి ఇలా పార్క్ చేసుకొని అతని దగ్గరికి వెళ్ళాను. అతను ఇంకా నా దగ్గర డాక్యుమెంట్స్ వెరిఫికేషన్కి లైన్లో నిల్చోబెడతారేమో అనుకున్నాము. బట్ వాళ్ళు జస్ట్ అక్కడికి వెళ్ళగానే నా దగ్గర ఉన్న జిరాక్స్ కాపీలు అడిగాడు. అతను చూసుకొని జిరాక్స్ కాపీలు తీసుకున్నాడు. అండ్ మళ్ళీ కొద్దిగా ముందుకెళ్ళి అక్కడికి వెళ్ళి ఫోటో దిగొచ్చాయని చెప్పి రిసిప్ట్ అప్పటికే తీసుకొని పెట్టినట్టున్నారు నా పేరు మీద. ఆ రిసిప్ట్ ఇచ్చి ఫోటో దిగమన్నారు. లక్కీగా నేను వెళ్ళే టైంకి క్యూ కూడా చాలా తక్కువగా ఉండడం వల్ల వెంటనే ఫోటో తీసేసి పంపించారు. సో తన దగ్గరికి వచ్చి ఫోటో తీశారు. అనగానే ఇలా నా వెహికల్ని కొంచెం ఇన్స్పెక్షన్ వెహికల్ ఆఫీసర్ దగ్గరికి వచ్చి పెట్టమని చెప్పారు. ఇంకా అతను ఏమేమి చెక్ చేస్తారో అని అనుకున్నాను. బట్ ఆఫీసర్ అయితే అక్కడే ఉన్నాడు. బట్ ఆ వెహికల్ నెంబర్ ఒకటి, చాసెస్ నెంబర్ ఒకటి, దాన్ని పేపర్ మీద పెట్టి పెన్సిల్తో అలా స్ట్రైప్స్ చేసి ఆ పేపర్ అతనికి ఇచ్చారు. అలాంగ్ విత్ ఆ డాక్యుమెంట్స్ జిరాక్స్ కాపీస్తో కలిపి అతనికి ఇచ్చేసారు. చాలామంది మధ్య నుంచి వచ్చేస్తున్నారు. ఇలాగా కొత్త వెహికల్స్ తీసుకొని మేము కూడా జాగ్రత్తగా చిన్నగా అట్లానే వెళ్ళాం. నేను కూడా న్యూ డ్రైవర్నే. ఒక 2-3 months ఏమో ఓల్డ్ వెహికల్ డ్రైవ్ చేసి కొత్త వెహికల్ తీసుకున్నాము. సో ఇట్లా అతను కూర్చొని ఉన్నారు. మిగతా వెహికల్స్ అన్నిటికీ ఆ నెంబర్స్ చూసి ఏజెంట్స్ అట్లా పంపిస్తూనే ఉన్నారు. ఇలా వెళ్ళగానే ఆ నెంబర్ బయటికి గట్టిగా చదివాడు. ఆ నెంబర్ చూసేసి ఇంక వెళ్ళిపోవచ్చు అన్నాడు. నేను ఇంకా ఏమేమి చెక్ చేస్తారో, ఏ ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూస్తారో అనుకున్నాను. బట్ అదేమీ లేకుండానే మేబీ త్రూ ఏజెంట్ ద్వారా వెళ్ళడం వల్ల అట్లా తీసుకున్నట్టున్నాడు. సో టోటల్ అమౌంట్ వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఎవరైతే వెహికల్ జాస్పర్ షోరూంలో ఎవరైతే వెహికల్ స్టార్టింగ్ నుంచి అమ్మారో వాళ్ళకి డబ్బులు పే చేశాను. 2500 పే చేసాం అంతే. ఇంకా సో అక్కడ నుంచి ఇలా బయటకు వచ్చేసాం. లక్కీ కొద్దిగా ఎర్లీగా రావడం వల్ల నాకు ఫోటో దగ్గర ఒక్క దగ్గరనే మనం క్యూలో నుంచోవాలి. త్రూ ఏజెంట్ అయితే అక్కడనే కొద్దిగా ఎక్కువ క్యూ ఉంటుంది ఎర్లీగా రాకపోతే. సో ఓవరాల్గా 30 minutesలోనే అయిపోయింది పని మొత్తం. ఇంకా స్లోగా మేము రిటర్న్ అయిపోయాం ఇట్లా. సో ఎప్పుడు ఏజెంట్ వాడితేనే అయిపోతుంది. తక్కువలో అవ్వాలని కొంచెం మాట్లాడితే ఒక 2000 లోపు కూడా ట్రై చేయొచ్చు అనుకున్నాను నేను. తర్వాత తెలిసిందే. బట్ ఎనీవే మన వాళ్ళే హెల్ప్ చేస్తే త్వరగా అవ్వడానికి ఇబ్బంది పడకుండా ఫ్యామిలీతో వెళ్ళాము. సో ఇబ్బంది పడాల్సి వచ్చిద్దేమో అనుకున్నాను. అట్లేమో అవ్వకుండా వెంటనే అయిపోయింది సాఫీగా. చాలా వీడియోస్ చూసాము. వాళ్ళు ఏదో అన్ని ప్రూఫ్స్ అవి చెక్ చేస్తారన్నారు, కానీ అలాంటివి ఏమన్నా కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు త్రూ ఏజెంట్ ద్వారా మాట్లాడితే అయిపోతుంది. వాళ్ళు ఒరిజినల్స్ ఏమో చూడరు, వాళ్ళు త్వరగా అవ్వడానికి చూస్తారు కాబట్టి. బట్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకుంటే వాళ్ళతో చేయొచ్చు. బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం అనుకుంటా. త్రూ ఏజెంట్ అయితే ప్రశాంతంగా అయిపోయింది పని. ఈ పనులన్నీ చేసుకుని సాయంత్రం కల్లా చిన్నగా ఓవర్ మీద నుంచి తిరిగి బ్యాక్ వచ్చేసాం.